హలో గైస్, వెల్కమ్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇంతకు ముందు వచ్చిన టీజర్ లో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ లో పర్టికులర్ గా ఒక వర్డ్ ఉంటుంది, శివాలెత్తి పొద్ది అని. అంటే అన్కంట్రోల్డ్ ఎక్సైట్మెంట్, వైల్డ్ బిహేవియర్ లాగా అనమాట. అది ట్రైలర్ కి ఎగ్జాక్ట్లీ సూటబుల్ వర్డ్ అని. సో ఈ ట్రైలర్ కూడా అలాగే ఉంది, వైల్డ్ గా ఉంది. అఫ్ కోర్స్ కొన్ని బూతులు ఉన్నాయి, ఆ తర్వాత సంగతి. బట్ ఆ ట్రైలర్ లో మాత్రం యువన్ శంకర్ రాజా గారు కొట్టారండి మ్యూజిక్, మామూలుగా కొట్టలేదు. అండ్ అఫ్ కోర్స్ టీజర్ లో కూడా డిఫరెంట్ గా ఉంది. అండ్ అలాగే ఈ ట్రైలర్ లో కూడా చాలా బాగా కొట్టారు. ఎస్పెషల్లీ ఎండ్ లో వచ్చే ఆ బీట్ కూడా చాలా బాగుంది. అండ్ నా గెస్ అయితే ఖచ్చితంగా థియేటర్స్ లో ఆ బీజిఎం చూసినప్పుడు, మనం విశ్వక్సేన్ గారి యాక్షన్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగా కొట్టారు. సో మూవీ అయితే డెఫినెట్ గా నాట్ గా రాగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఆయన ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కాబట్టి ఒక ట్రిబ్యూట్ లాగా టైగర్ అని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనుకుంటా ఆ మూవీని చూడడానికి. సో ట్రైలర్ చూసినప్పుడు ఎలా అనిపించిందంటే చాలా ఎక్సైటెడ్ గా అనిపిస్తుందండి. చాలా బాగా నచ్చింది ట్రైలర్, చాలా బాగుంది. అఫ్ కోర్స్ విశ్వక్సేన్ గారి యాక్టింగ్ అయితే ఎర్రగా తీశారు. ఎస్పెషల్లీ మన వచ్చిన టీజర్ అండ్ ఈ ట్రైలర్ లో డెఫినెట్లీ చాలా ఇంటెన్సిటీ ఆయనలో కనిపిస్తుంది. సో అది ఈ మూవీకి డెఫినెట్లీ ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ అది మూవీలో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశారంటే డెఫినెట్లీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోతుంది, నో డౌట్. సో ట్రైలర్ ఆ లెవెల్లో ఉంది. అండ్ ఇక ట్రైలర్ స్టార్టింగ్ లో వర్షం పడుతుంటే నల్లటి గొడుగులు పట్టుకొని ఒక కార్ రావడం, ఒక పర్సన్ దిగడం, అలాంటి షార్ట్స్ అన్ని మనం చాలా సార్లు చాలా మూవీస్ లోనే చూసాము. బట్ అక్కడే కొన్ని డైలాగ్ స్టార్ట్ అవుతాయి, మనుషులు 3 రకాలు అని చెప్పి. సేమ్ ఆ 3 రకాలు చెప్పిన తర్వాత దానికి పే ఆఫ్ గా విశ్వక్సేన్ గారితో మనుషులు 3 రకాలు, ఆడవాళ్లు, మగాళ్ళు, పొలిటీషియన్స్ అని 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ లాగా చెప్తారు. ఎవరైతే 3 రకాలు అని చెప్పారో ఆయనతోనే టైగర్ అని చెప్పి చాలా ఇంటెన్సిటీతో చెప్తారు. అండ్ అలాగే హీరో గారి పేరు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, లంకల రత్నాకర్. అది పోస్టర్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే తనంటే ఊర్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్. అంతే, చాలా మంది భయపడతా ఉంటారు, చాలా మందికి అతనంటే కోపం. మేబీ చిన్న స్థాయి నుండి ఎదిగడనో, లేక పెద్దవాళ్ళని ఎవరిని గౌరవించకుండా తన ఇష్టం వచ్చినట్టు తనకు నచ్చినట్టు బిహేవ్ చేస్తారని చెప్పి అలాంటి ఏమన్నా కోపాలు ఉండొచ్చు. ఎప్పుడైతే యువనాయకుడు రత్నాకర్ అనగానే నాకైతే తెగన వచ్చిందండి. యాక్చువల్లీ అలాంటి వర్డ్స్ బీప్ చేస్తారు, బట్ బీప్ చేయకుండా పెట్టేశారు. అండ్ ఇంకొక సీన్ లో బూత్ లో వచ్చే చోట ఒకతన్ని కొడతాడు. దానికి రీజన్ తన ఒక ఫోటోగ్రాఫర్ మాట్లాడుతుంటే దగ్గరగా వచ్చి క్లోజ్ లో పెట్టి మేబీ ఫోటో తీస్తూ ఉండొచ్చు. సో అందుకనే మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ఒకటి కొట్టి పొలక డైలాగ్ ఏదో వేసి పంపించేస్తాడు. సో యువనాయకుడు, వడపావ్ నాయకుడు లంకల రత్నాకర్ ఒక పొలిటీషియన్, సమ్ ఎలక్షన్స్ కోసం పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో దానికోసం పులిహోర పొట్లాలు పంచుతున్నాడు. అండ్ అలాగే మందు కూడా పంచుతున్నాడు. అందుట్లో మెక్డొనాల్డ్స్ అండ్ ఇంపీరియల్ బ్లూ మందు బాటిల్ పంచుతూ ఉన్నాడు. సో ఆ బ్రాండ్స్ పేరు మందు తాగే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో అలా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి ఎలక్షన్స్ గెలుస్తాడు అనుకుంటా. సో అందుకనే ఆ పోలీసు వాడి దగ్గర తన మీదే మొహం మీద పొగోది ఆపుకోలేకపోతున్నాం అని అంటాడు. సో దానికి ముందు ఒక వర్డ్ ఉంటుంది, అదేంటో మీకు తెలుసు. సో అలా తన హైరార్కీ ఆ ఊళ్ళో ఉన్న కొద్దీ పెరుగుతూ ఉండడంతో అక్కడున్న ఊరి పెద్దలు ఏంటి వీడు మన ముందే ఎదిగి మనల్ని లెక్క చేయడం లేదు అన్న సెన్స్ లోకి వచ్చి, ఆర్ ఏదో సమ్ రీజన్స్ వల్ల ఆ ఊరు మొత్తం తనని వెలేస్తుంది. వెలేయడం అంటే డైరెక్ట్ గా చంపేయడమే అక్కడ. సో టీజర్ లో ఆల్రెడీ చెప్తారు, కత్తి కట్టారంటే ఖచ్చితంగా తనని చంపేస్తారని చెప్పి. సో దానికంటే ముందు అక్కడున్న ఊరి పెద్దలు ఈ లంకల రత్నాకర్ ని తప్పించాలని చెప్పి ఆ పోలీసు వాళ్ళ సహాయంతో తనల్ని అరెస్ట్ చేపించి ఎన్కౌంటర్ కి ప్లాన్ చేస్తారు. సో ఎవరి మీదైతే రత్న పొగోదాడో అదే పోలీస్ ఆఫీసర్ గన్ పెట్టి కాల్చిపోతాడు. సో తన దగ్గర నుంచి తప్పించుకుని రత్న ఒక ప్లేస్ కి వచ్చి కూర్చుంటాడు. మేబీ పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, లేదా సమ్ ఫేమస్ ప్లేస్ అవ్వచ్చు. సో అక్కడికి ఊరు జనాలందరూ వస్తున్నారని చెప్పి తెలుసుకునే అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాడు. సో అలా ఊరు జనాలందరూ వస్తారు. టీజర్ లో చూపించిన శివాలెత్తిపోద్ది అనే డైలాగ్, ఆ యాక్షన్ సీన్స్, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ సీన్స్ అక్కడ జరుగుతాయి. బట్ ఆ ఊరు జనాలు ఎందుకు రత్న మీద కత్తి కట్టారు అనేది మేబీ స్టోరీ అయి ఉండొచ్చు. సో మనకు హీరోయిన్ నేహా శెట్టి గారిని చూపిస్తున్నారు, అంజలి గారిని కూడా చూపిస్తున్నారు. సో అంజలి గారు మేబీ మరదలవచ్చు లేదా సిస్టర్ అవ్వచ్చు. అండ్ అంజలి గారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు క్యారెక్టర్ లో ఎలాగైతే మాట్లాడారో సేమ్ అట్లాగే మాట్లాడారు. అంటే అఫ్ కోర్స్ గోదావరి రాశ అలాగే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే తను ఆ డైలాగ్ చెప్పారో సేమ్ నాకు ఆ మూవీ గుర్తొచ్చింది. అండ్ ఇక్కడ డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు ట్రైలర్ లో ఒక ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ పెట్టారు. అదే నాజర్ గారు చెప్పే డైలాగ్, ఊరు వాళ్ళు చెప్పే డైలాగ్ కలిపి, సమస్య వాడిపోతే వాడితోనే పోతుంది, లేదంటే ఊరే పోద్ది అనే డైలాగ్ చెప్పంగానే అక్కడ కట్ చేసి నెక్స్ట్ డైలాగ్ లో రత్న ఇలాంటి సూక్తులుంటే గోడ మీద రాసుకో,
పోసుకునేటప్పుడు చూస్తాను అని చెప్తారు. అండ్ నేహా శెట్టి గారు లవ్ ఇంట్రెస్ట్ అని క్లియర్ గా తెలుస్తుంది. అండ్ అఫ్ కోర్స్ లంకల్ రత్నకి బుజ్జికి పెళ్ళవుతుంది. బుజ్జి అంటే మళ్ళీ కల్కిలో గలమకండి, ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయండి. సో అఫ్ కోర్స్ బుజ్జికి రత్నకి పెళ్ళవుతుంది. సో అది ఇక్కడ కిడ్ ని ప్రొటెక్ట్ చేసినప్పుడు వెనకాల ఒక ఫోటో ఫ్రేమ్ లో వాళ్ళిద్దరు పేరుగా కనిపిస్తారు. అండ్ లాస్ట్ లో వచ్చే టైగర్ అనే డైలాగ్ అఫ్ కోర్స్ ఇట్స్ ఏ పే ఆఫ్ టు ఎన్టీఆర్ గారు, ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ గారు ఫ్యాన్ కాబట్టి. అఫ్ కోర్స్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ చాలా మంది ఈ మూవీని చూస్తారు. అండ్ అక్కడే ఒక డైలాగ్ కూడా వస్తుంది, షికార్ అయిపోయింది బండిది అని చెప్పి. అంటే ఇక్కడ టైగర్ వచ్చి షికార్ చేసి వెళ్ళిపోతుంది అని అర్థం. అంటే తన చేతిలో నైఫ్ ని చూడొచ్చు, ఎవరినే ఏదో ఆ ఊరి పెద్దలు పోలీస్ ముందే చేసి డేర్ గా వెళ్ళిపోతున్నాడు. సో అది రేంజ్. సో అలాంటి రేంజ్ ఉన్న లంకల్ రత్న ఫైనల్ గా ఊర్లోకి వచ్చి అక్కడున్న ఊరి జనాలతో శివాలు ఎత్తిపోయేలాగా ఎందుకు ఫైట్ చేస్తున్నాడు అనేది మూవీ చూసే తెలుసుకోవాలి. అండ్ ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది. May 31న మూవీ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూసేయండి.